కారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫౌండర్ ఎక్స్ చీఫ్ స్పోక్ పర్సన్ రాఘవరెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ స్థాపించి 1000 కుటుంబాలను నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో జగన్పై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. షర్మిల ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు. ఏపీ ప్రజలు షర్మిలను నమ్మే పరిస్థితి లేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని షర్మిల చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. షర్మిల, సునీత వివేక హత్యను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. జగన్పై షర్మిల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని రాఘవరెడ్డి అన్నారు. మనం నిలబడుతున్నాం, 119 నిలబడుతున్నాం. ఆంధ్రప్రదేశ్గా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నా ఇక్కడనే నేను ఉండాలని చెప్పి అక్కడ పార్టీ పెట్టలేదు. ఆ సమయంలో ఈమె షర్మిలమ్మ వస్తే 7.5 సంవత్సరాల తర్వాత వచ్చినా నేను తెలంగాణ బిడ్డనంటివి, తెలంగాణలో పుట్టినంటివి, తెలంగాణ కోడలంటివి, బోనం ఎరకాంటివి, బతుకమ్మ ఎరకాంటివి, బిర్యానీ ఎరకాంటివి, కళ్ళబొల్లి మాటలు చెప్పి 1000 కుటుంబాలను మోసం చేసినటువంటి షర్మిలమ్మ అక్కడ మోసం చేసింది. 24 గంటల ముందు కూడా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే 24 గంటల ముందు కూడా ఇంకా మనం నిలబడుతున్నాం, 119 నిలబడుతున్నాం, మీరు అప్లికేషన్లు పెట్టుండి మీకు నేను సీట్లు ఇస్తా అని మోసం చేసి అక్కడ మా తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఒక 1000 కుటుంబాలను నట్టేట ముంచి మేము అప్పుడు కూడా బాధపడలే. సరే, షర్మిలమ్మ గారికి చేతనైతే లేదు, ఈమె పార్టీని మూసేసుకుంటుందేమో అనుకున్నాం. కానీ ఏ రోజైతే ఇదే మున్సిపల్లి షర్మిల, ఈ మున్సిపల్లి సునీతారెడ్డి ఇక రోడ్డు మీదకి వచ్చి బజ్జాత్గా, మా తెలంగాణ భాషలు అంటారు బేఇజ్జత్గా, బజ్జాత్గా ఫుట్పాత్లను తిరుగుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇవాళ కడప ప్రజలను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కనుకనే ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడేమో ఆడబిడ్డ అంటివి, ఇక్కడొచ్చి ఈడబిడ్డ అంటివి, దానికో సామెతలు, రక్త సంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టవలసినటువంటి అన్నను నువ్వు రాక్షస రూపంలో ఆయనకు స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలో మాకు అర్థమవుతుంది. వివేకానందరెడ్డి గారు ఇలా కొత్తగా గుర్తొచ్చినా నీకు? రాజారెడ్డి గారిని ఎవరు చంపారు? ఎవరి ప్రభుత్వంలో చంపారు? వివేకానందరెడ్డి గారిని ఎవరి ప్రభుత్వంలో చంపారు? ఆ రోజు నువ్వు మాడిన మాటలు ఊసర వెళ్ళి కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఊసర వెళ్ళి అంటే చంద్రబాబు నాయుడు అనుకునేది. ఇవాళ నువ్వు కూడా ఆ విధంగా తయారైనవు. నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మైనవో ప్రజలకు చెప్పాలి. అసలు నువ్వు పార్లమెంటుకి ఎందుకు నిలబడుతున్నావో ప్రజలకు చెప్పాలి. మున్సిపల్లి షర్మిలగా, మున్సిపల్లి సునీతారెడ్డిగా మీరు రోడ్ల పొంటు తిరుగుండి, మీరు ఎక్కడ తిరిగినా మాకు అభ్యంతరం లేదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి బతుకుతున్నావు కనుకనే నిన్ను ప్రజలు ఇవాళ పబ్లిక్లో తిరగనిస్తూ. రాజకీయంగా మాట్లాడు. ఈమె చివరి కోరికనంట, ఎవరి? వివేకానందరెడ్డి గారి చివరి కోరికనంట ఈమెని ఎంపీ చేయాలనంట. బిడ్డ, 2019లో ప్రచారం చేసినావు కదా, అప్పటికే అవినాష్ రెడ్డి గారికి పార్లమెంటు సీట్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అన్ని జిల్లాలు తిరిగి ప్రచారం చేసినావు కదా. ఆ రోజు నువ్వు అడిగేది